కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేనిలలోన నాకేమి కొదువా లేనిలలోన పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి పచ్చిక గల చోట్ల నన్ను చేర్చి స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి నా ప్రాణమునకు సేదను నా ప్రాణమునకు సేదను దీచి నన్ను నడుపుమో నీతి మార్గమున నన్ను నడుపుమో నీతి మార్గమున నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేనిలలోన నాకేమి కొదువా లేనిలలోన లోయలయందు పడియుండి నేను సంచారించినను గాఢాంధకారాలోయలయందు పడియుండి నేను సంచారించినను తోడైయుండు నీ దుడ్డు తోడైయుండు నీ దుడ్డు కదా దండముతో నీవాదరించెదవు దండముతో నీవాదరించెదవు నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేనిలలోన నాకేమి కొదువా లేనిలలోన శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు విందు సిద్ధపరచి శత్రువుల ఎదుట నీవు నాకు నిత్యమగు నాలను నిందో నంటియున్నావు నా తాళను నిందో నంటియున్నావు నా నిందే నిందే పొల్లుచున్నది నా నిందే నిందే పొల్లుచున్నది నీవే యెహోవా నా కాపరివి నీవే యెహోవా నా కాపరివి నాకేమి కొదువా లేనిలలోన నాకేమి కొదువా లేనిలలోన నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చున వెంట నే బ్రతుకు దినములు నిశ్చయముగా కృపాక్షేమములే వచ్చున వెంట నే బ్రతుకు దినములు చిరకాలము యెహోవా మందిరములు చిరకాలము యెహోవా మందిరములు స్థిరముగా నే నివసించెదను
సమయంలో మన మధ్యలో ఉన్న నెల్లూరు నుంచి వచ్చిన దైవజనులు ఓషా డానియల్ గారు మన మధ్యలో ఉన్నారు. ఈ దినము వారు ఇక్కడికి రావడం అనేది నిజంగా రక్షణ చాలా అదృష్టవంతం. అలాగే నా కుటుంబం కూడా చాలా అదృష్టం. ముఖ్యంగా ఏంటంటే రేపు ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం ఉంది. దాని కొరకే ప్రత్యేకంగా వారు రావటం జరిగింది. దేవుడు ఈ దినం కొరకు కూడా ఏర్పాటు చేసినందుకు దేవుడికి ఎంతో ధన్యవాదాలు. అలాగే శ్రమ అనుకోకుండా వచ్చిన అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయాన్ని అయ్యగారికి మన ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ లెక్సన్ బర్త్డే కొరకు దేవుడు అద్భుత రీతిలో మనకి నడిపించింది. అన్నయ్య గారు ఇంత బలవంతం చేసిన నేను ఈ రాత్రి బయలుదేరంటే లేదు, తప్పకుండా ఈ రాత్రి ఇటు ఉండాలని చెప్పి మరి దేవుని నామను బట్టి గట్టిగా చెప్పినందువల్ల రాహుల్ దేవుడికి స్తోత్రాలు చూద్దాం. మరి ఈరోజు నేను లక్ష్మణ్కి హ్యాపీ బర్త్డే నాన్న నీకు. మరి ఈ సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మన కొరకు దేవుడు నిర్ణయించినటువంటి ఈ దినాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మీరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే పిల్లలను ప్రభు యొక్క బోధలో శిక్షలో మరి పెంచాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ప్రార్థన, ఒక ఇంపార్టెంట్ ప్రేయర్ ఏంటంటే నా పిల్లలు నేను ఎట్లా పెంచాలి అనే ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబిస్తాడు. మనము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మానోహ అనేటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన ప్రార్థన చేశారు. ముందు తన భార్యకు దేవుడు దర్శనమిచ్చాడు. దేవదూతను పంపించి మరి ఆమె వచ్చి తన భర్తను చెప్పింది, గొడ్రాలుగా ఉన్నాను కదా నేను, దేవుడు తన దూత ద్వారా వర్తమానం పంపాడు, మరి కుమారుని కంటానని చెప్పాడు. ఆ పిల్లోడు ఎలాగా ఉండాలి, ఏ విధంగా నడిపించబడాలి, ఈ విషయాలన్నీ నాతో చెప్పారు అని అంటే మానోహ మరలా ప్రార్థన చేశాడు. ఏమనంటే పుట్టబోయే ఆ బిడ్డకు నేనేమి నేర్పాలి, ఏమేమి చేయాలి, మరలా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వాలి అంటే ఎంత ఆశ్చర్యమైన ప్రార్థన చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయం. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెను దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మానోహ ప్రార్థన ఆలకించెను కనుక అని. చూడండి, నా బిడ్డను నేను ఏ విధంగా పెంచాలి, ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం పిల్లలు పుట్టిన వెంటనే అది దాని భవిష్యత్తు చాలా బాగుండాలి అని చెప్పేసి చాలా ఏర్పాట్లు చేస్తుంటాం. ఎదుగుతున్న వాళ్ళకి మంచి కాలేజీలో చేర్పించాలి, బాగా చదువు చెప్పించాలి, అలాగే ఒక అద్భుతమైన భవిష్యత్తు నా కుమారుడికి కలిగి ఉండాలి, నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్రైస్తవ పిల్లలుగా ఈ ప్రపంచంలో చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలో అనేకమైన వాటిని కనిపెట్టిన వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ఎందుకంటే వారి తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసేటువంటి కుటుంబం అయితే కనుక ఖచ్చితంగా వారి పిల్లలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
దేవుడు అద్భుత రీతిలో మానోహ ప్రార్థన విని దేవదూతను మరలా పంపించాడు. అంత మాత్రం కాదు, మానోహ ఏం చెప్పారంటే, నేను పోయి ఒక మేకపిల్లను వధించి దాన్ని తీసుకుని వచ్చి అర్పించే వరకు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్తే, అంతసేపు కూడా దేవదూత అక్కడే వెయిట్ చేసింది. ఆ తరువాత ఆ మాంసాన్ని ఒక రాతి మీద పెట్టినప్పుడు ఆ దేవదూత అద్భుత రీతిలో బలిపీఠం మీద నుంచి అగ్ని వచ్చినట్టుగా చేసి ఆ అగ్నిలో నుండి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు దేవదూత. అప్పుడు ఆశ్చర్యంగా దేవుడే మన కొరకు ఎంత గొప్ప అవకాశము, ప్రత్యక్షత మనకి ఇచ్చాడు అని చెప్పి ఆ భార్య భర్తలు ఇద్దరు కూడా దేవుని సన్నిధిలో తమ బిడ్డను పెంచుతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఈ లోకానికి బిడ్డల్ని పంపిస్తాడని బైబిల్ తేటగా చెప్తుంది. దేవుడు సర్వశక్తిమంతుడు కదా, చాలా బలవంతుడు. ఆ బలం ఎలా ఉంటుందో భూమి మీద కొంచెం చూపించాలి అనుకున్నాడు దేవుడు. అందుకే సంసోనుకు దేవుడు బలాన్ని ఇచ్చాడు. బలవంతుడైన దేవుడు ఎలా ఉంటాడో మనుషులకు తెలియదు, కానీ ఆ బలాన్ని లోకానికి చూపించాలని దేవుడు సంసోన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని బలం మనకు తెలుసు. ఆ బలం ఫిలిష్తీయులకు చాలా సవాలుగా నిలిచిపోయిందన్నమాట. అతని కోసం ఎంతో మంది ప్రయత్నాలు చేసిన అతని బలం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా అతడంత బలవంతుడయ్యాడు అనే విషయాలు ఆ రోజులోనే ఫిలిష్తీయులు గడగడ ఒలిగిపోతూ ఉండేవాడు. అంత బలమైనటువంటి వ్యక్తిగా తన ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించడానికి ఆ ఉద్దేశంతో దేవుడు సంసోన్ని పంపించినప్పుడు, మరి దేవుని యొక్క మార్గంలో వాళ్ళు తమ కుమారుని పెంచడం అనేది చాలా ఆశ్చర్యం. బైబిల్ చెప్తుంది కదా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పటికీ. చూడండి, సంసోను జీవితంలో చాలా అవకతవకలు జరిగాయి, కానీ చివరిలో ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు. అతడు ఫిలిష్తీయుల చేతికి చిక్కాడు. ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించవలసిన వాడు చివరకు ఫిలిష్తీయుల చేతికి చిక్కినప్పటికీ అతను అద్భుతంగా ప్రార్థన చేశాడు. మరణ కాలంలో ఒక గొప్ప ప్రార్థన చేశాడు. ప్రభువా, ఇక నేను ఎప్పటికీ కూడా ఇలాంటి నీకు వ్యతిరేకమైన మార్గంలో నేను నడుచుకోను. ఈ ఒక్కసారికి నా ప్రార్థన విని ఫిలిష్తీయులందరినీ నేను హతమార్చాలి. నువ్వు నాకు ఏ పని మీద ఈ లోకానికి పంపించావో ఆ పని నేను తప్పకుండా నెరవేర్చాలి అని చెప్పి ఆఖరి ప్రార్థన చేశాడు. మధ్యలో అతనికి ఎన్నో ఎన్నో సంఘటనలు, అవకతవకలు, దేవునికి దూరం అయిపోవడం అన్నీ జరిగాయి. కానీ మరలా అతడు పశ్చాత్తాపడ్డాడని, పశ్చాత్తాపడి తను బ్రతికిన కాలంలో చంపిన ఫిలిష్తీయుల లెక్క కంటే కూడా ఆ మరణ దినమున అనేక మందిని చంపాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. దేవుని ఉద్దేశం అనేది ఈ సంసోను ద్వారా ఆ విధంగా చూపించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. అంటే ఈ సమయంలో మనము రక్షణ గురించి మాట్లాడుకుంటున్నాం. రక్షణ తల్లిదండ్రులు, తాతలు, అలాగే అమ్మమ్మలు, నాన్నమ్మలు, మామయ్యలు, వాళ్ళందరి వరకు ఒక గిఫ్ట్గా పంపించినప్పుడు మనము దేవుని ఉద్దేశాన్ని ఆ బిడ్డ పక్షంగా నెరవేర్చేటట్లే చూడాలి. అలా చూసినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో పంపించాడో ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ప్రభువా, రక్షణ పట్ల నీ ఉద్దేశం ఏంటి? మనము చదువుల గురించి, ఉన్నతమైన భవిష్యత్తు గురించి కాకుండా ఆ బిడ్డ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మీలో ఎవరైనా ప్రతిరోజు ప్రార్థన చేశారు? ఇప్పటి వరకు చేయలేదు. చూడండి, మానోహ చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే, దేవుడే సాక్షాత్తు తన దూతను అంతసేపు వెయిట్ చేయించాడు. అది అద్భుత రీతిలో అందుకోగలిగాడు. తన బిడ్డ యొక్క భవిష్యత్తును వాళ్ళ డాడీ చూడగలిగాడు. మనకు బైబిల్ గ్రంథంలో దేవుడు వెలుగు అనే విషయాన్ని బాగా తెలుసు కదా. ఆ వెలుగు అనే వాక్యం చదివి ఒక వ్యక్తి లైట్ని కనిపెట్టాడు. మీకు తెలుసు కదా, ఆ వ్యక్తి పేరేంటి? థామస్ ఆల్వా ఎడిసన్. అతను ఒక క్రిస్టియన్ అన్నమాట. అతనికి స్కూల్లో చేర్పించినప్పుడు వాళ్ళ సార్ ఒక ఉత్తరం రాసి పంపించాడు వాళ్ళ మమ్మీకి. ఏమనంటే, నీ కొడుకు చదువు చెప్పలేము, అసలు నీ కొడుకు బుర్రలో మెదడలేదు, మట్టి ఉంది. ఎందుకంటే వాడికి అంత చెప్పినా గుర్తుండలేదు, అసలు వేస్ట్.
అని ఉత్తరం రాసి పంపిస్తే వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే దాన్ని ఆ బిడ్డకు అందించకుండా దాచిపెట్టేసి స్కూల్కి వెళ్ళట్లేదు మమ్మీ నన్ను పంపించట్లేదు ఏంటి అని అంటే ఏం చెప్పింది, నీ చదువుకి ఆ స్కూల్లో టీచర్స్కి నీకుండే మేధస్కి చదువు చెప్పగలిగిన కెపాసిటీ ఆ స్కూల్లో ఎవరికి లేదంటారా, నన్నే చెప్పమన్నారు వాళ్ళు అని చెప్పి దాన్ని పెట్టేసి ప్రతిరోజు పిల్లలకు రాసిన పత్రిక 4:13 వాళ్ళ మమ్మీ ఎప్పుడు కూడా టీచేస్తూ ఉండేది. ఎందుకు పనికిరైన ఒక వ్యక్తిని ప్రపంచమంతా కూడా గౌరవించే ఒక ఉన్నతమైన సైంటిస్ట్గా మార్చగలిగింది. ఎందుకంటే తల్లి యొక్క ప్రార్థన అంత మాత్రం కాకుండా దేవుడు ఆ బిడ్డ ద్వారా లోకానికి ఏమి కలుగ చేయాలని నిర్ణయించి పంపించాడో ఆ వ్యక్తిని ఆ విధంగా తీర్చిదిద్దిందండి. కాబట్టి జీవితంలో సాటిస్ఫాక్షన్ అంటే సంతృప్తి అనేది ఎప్పుడు కలుగుతుంది మనకు మంచి జాబ్ చేస్తే లేకపోతే మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటే అని అనుకుంటాం. కానీ దేవుని ఉద్దేశం ఆ బిడ్డ పక్షంగా ఏదైతే దేవుడు అనుగ్రహించాడో ఉద్దేశించాడో అది నెరవేర్చబడినప్పుడు దాన్ని మనం అందించగలిగినప్పుడు అది నిజమైనటువంటి సంతృప్తి అనేది దేవుని బిడ్డలకు కలుగుతుందన్నమాట. ఆ విధంగా మనం నడిపించాలని దేవుని వాక్యం. ఇశ్రాయేల్ అయితే చాలా తెలివిగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూనే ఉంటారు. మీకు తెలుసు కదా, ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాద్ అనేటువంటి టాప్ సీక్రెట్ ఏజెన్సీ అనమాట. వాళ్ళకు ఉండే తెలివి అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరికి కూడా లేదు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ ఏం చెబుతుంది, నువ్వు కూర్చున్నా లేచినా నడిచినా నీ పిల్లలకు దేవుని గురించి చెప్పమని చెప్తుంది. నా కట్టడలు ఆజ్ఞలు నియమాలు నిబంధనలన్నీ వాళ్ళు కూర్చున్నా లేచినా పడుకున్నా నువ్వు వాటిని చెప్పాలి అని చెప్తుంది. నిజంగా ఈరోజు మనం చూస్తే ఈ ప్రపంచంలో అందరూ కూడా ఇజ్రాయెల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వారి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ మధ్య హిజ్బుల్లా యొక్క ఫేజర్లు కానీ ఇంకేంటి వాకీ టాకీలు కానీ కమోడ్స్ కూడా పేలిపోతుంది. వాళ్ళు ప్రశాంతంగా ఆ లెటిన్ షీట్లో లెటిన్లో కూర్చోవడానికి కూడా భయపడిపోతుంది, నెమ్మది లేదు. హిజ్బుల్లా అనేటువంటి ఉగ్రవాద సంస్థకు కంటి మీద కునుకు లేకుండా చేసింది మొసాదాన్ని. ఎందుకంటే వాళ్ళ తెలివికి అంత ఎక్కడి నుంచి వచ్చిందంత తెలివి అనే దానికి ప్రశ్నకు జవాబు ఎక్కడ లేదు. వాళ్ళు అడితిరిగి చివరకు వాళ్ళ దేవుని వల్లే అనే మాట కంపల్సరీగా వస్తుందని బైబిల్ చెబుతుంది. అనేక మంది యూదుల యొక్క చెంగు పట్టుకుని ఏమంటారు, మీ దేవుణ్ణి మేము కూడా నమ్ముకుంటాం, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు. ఎంత గొప్ప జ్ఞానము దేవుడు ఇస్తాడు చెప్పండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే మన పిల్లలను ప్రభు యొక్క బోధ ఏంటి, వాట్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ గాడ్. యేసయ్య యొక్క బోధ ఏంటి, యేసయ్య యొక్క బోధ అనేది మనకు 5, 6, 7 అధ్యాయాల మత్తయి సువార్తలో మనకు తేటగా కనిపిస్తుంది. ఆయన చక్కగా చెప్పాడు మనం ఏ విధంగా జీవించాలి, మన పిల్లలు కానీ మనము కానీ ఒక లైఫ్ స్టైల్ అన్నమాట. అంటే జీవన విధానం, ఏ విధంగా జీవిస్తే సమాజంలో మనము ఒక గొప్ప విలువగా జీవిస్తాం అనే విషయాలు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు స్పష్టంగా చెప్పారు. మనము ఆ బోధను వారికి చెప్పగలిగి ఉండాలి. ఏ కాలేజీ బాగుంటుంది, ఏ స్కూల్ బాగుంటుంది, లక్షల రూపాయలు అయినా సరే ఖర్చు పెట్టేసి మా పిల్లలకు ఆ బేసిక్స్ బాగా ఉండాలి అని చెప్పి ఆ బేస్మెంట్ కోసమని మంచి స్కూల్స్లో చేర్పిస్తుంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీ పిల్లలకు ప్రభు యొక్క బోధ అనేది చాలా అవసరం. ప్రభు యొక్క బోధ ఎవరు చేయాలండి? పేరెంట్స్ రోజు తనుకుంటున్నారు అనుకోండి, రోజు తిట్టుకుంటూ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి అది ఎక్కుతుంది ముందు బాగా. ఒక పిల్లోడు పోలీసులకి చెప్తే ఎక్కడి నుంచి వచ్చావురా నీవు అంటే, నేను నరకం నుంచి వచ్చాను అన్నాడు. నరకం నుంచి రావడం ఏంటిరా, ఎక్కడ మీ ఇల్లు అంటే, అది మా ఇల్లు అక్కడ ఉంది సార్, నరకం నుంచి వచ్చానండి. వాళ్ళు ఆశ్చర్యంగా ఆ ఇంటికి వెళ్ళారు. అర్ధరాత్రి 12 గంటలు తలుపు వేసేస్తుంది. లోపల నుంచి ఆ భార్య భర్త అతని తల్లిదండ్రులు నువ్వే దయ్యం, నువ్వే భూతం అని తిట్టుకుంటున్నారు అనమాట లోపల. అది చూడండి సార్, భూతాలు దయ్యాలు ఉండేది నరకంలోనే కదా, నేను ఆ ఇంట్లో ఉండలేక బయటకు పారిపోయించాను. అంటే కొన్ని కుటుంబాలు మనం ఒక రకంగా ఉంటూ పిల్లలకు ఉన్నతమైన స్థితి రావాలని ఆశపడతాం, అది చాలా భ్రమ అవుతుంది.
మనము ఏ విధంగా ప్రవర్తిస్తామో ప్రవర్తిస్తూ బోధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలా లేకుండా కేవలం బోధ మాత్రమే చేస్తూ మనం ప్రత్యేకంగా బోధకు వ్యతిరేకంగా జీవిస్తూ పిల్లలకు ఆ బోధ చేస్తున్నాం అనుకోండి, అది పనిచేయదు. అందుకే పిల్లలకు బోధ నేర్పించేది తల్లిదండ్రులే, అట్లాగే వాళ్ళే మోడల్గా కూడా తల్లిదండ్రులు పిల్లలకు ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. అలా బోధించినప్పుడే కదా బైబిల్ గ్రంథములో మరి తల్లి గర్భంలో ఉండగానే ఇంకా 6 నెలలు పిండముగా ఉన్నప్పుడే యోహాను వాళ్ళ అమ్మ పేరు చెప్పండి, ఎలిజబెత్ కడు వృద్ధురాలు కదండి, ఎంత భక్తిగా నేర్పిస్తుందో పాటలు. ఎప్పుడు బయటకు వచ్చినా కాదు, ఆమె ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి కూడా అసలు ఇంట్లోంచి బయట కనిపించలే సిగ్గుతో. నేను బయటపడకూడదు, నేను ఈ ముసలిది ఇప్పుడు గర్భవతి అయిందని అందరు నవ్వుతారని చెప్పి ఆమె బయటకు రాలేదు. కానీ 3 నెలల తరువాత ఆమెకు 6వ నెల గర్భవతి ఆమె. మరి అక్కడికి పోయి వందనాలు చెప్పినప్పుడు ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేశాడు. వందనాలు అర్థం చేసుకుని వాళ్ళ తిరిగి వందనాలు చెప్పినట్లు అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. మన పిల్లలకు ఎప్పటి నుంచి చెప్పాలి పోతే అసలు పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎప్పటి నుంచి? కొంతమంది అబార్షన్ చేయించిన వాళ్ళు ఉంటారు చాలా ఈ లోకంలో. కానీ బైబిల్ సైన్స్ అకార్డింగ్ టు సైన్స్ ఏం చెప్తుందంటే అసలు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే ఆ పిండముగా ఆ కణముగా ఉన్నప్పుడే సర్వైవ్ అవ్వడానికి బ్రతకడానికి చాలా ప్రయత్నం చేస్తారు. అందుకే పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఎప్పుడంటే ఆ 3 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు కూడా కాదు, అసలు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడే ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్, పర్ఫెక్ట్ ఉమ్మన్. అప్పటి నుంచే ఆ బ్రతకడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మరి ఈమె ఎప్పటి నుంచి వందనాలు అర్థం చేసింది తన కొడుక్కి లోపల. కాబట్టి మన పిల్లలకు మనము ఏ విధంగా బోధ చేస్తామో ఆ బోధ ప్రకారం మనం కూడా జీవించినప్పుడే దేవుడు ఏ ఉద్దేశంతో వారిని ఈ లోకానికి పంపాడో అది మనం అందించాలన్నమాట. అప్పుడు దేవుడు చాలా సంతోషిస్తాడు. అందుకే ఆ గర్భఫలం అనేది దేవుడిచ్చే బహుమానం, గాడ్స్ గిఫ్ట్. ఆ బహుమానాన్ని మరలా తిరిగి మనం ఆయనకు అప్పగించేటట్లుగానే ఈ లోకంలో మనం జీవించాలి. దేవునికి మహిమ కలిగేటట్లుగా మన పిల్లలను ప్రభు యొక్క వెలుగులో నడిపించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా నడిపించినప్పుడే చిన్న పిల్లడు బాల్ ఆడుతూ ఆ బ్యాటింగ్ చేస్తున్నాడు అనమాట. బాల్ పోయి ఎదురింటి అత్తం తగిలేదు, పగిలిపోయింది. అందరూ పారిపోతున్నారు కానీ ఈ పిల్లడు మాత్రం పారిపోలేదు అనమాట. పారిపోకుండా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆ వాన్ కర్ర పట్టుకుని వస్తున్నాడు. వీళ్ళందరూ పారిపోరని ఎన్ని కూడా కొడతారంటే అతను అక్కడే నిలబడి ఉన్నాడు, పారిపోలేదు. ఎందుకు పారిపోలేదు అని అంటే చెప్తున్నాడు, అంకుల్ నేను దేవుని బిడ్డను, యేసయ్య బిడ్డను, పగలగొట్టింది నేనే, కానీ పారిపోకూడదు, అబద్ధం చెప్పకూడదు అని నేను చెప్తున్నాను అంటే అతను ఆ ఇంటిగల వాళ్ళు చాలా ఆశ్చర్యపడి అతనికి ఒక 500 ఇచ్చాడు అనమాట. ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా అర్థం పగలగొట్టింది కాకుండా 500 ఎట్ట ఇచ్చాడు నీకు అని అన్నాడు. లేదు, నేను సత్యాన్ని చెప్పాను, సత్యం చెప్పినందువల్ల నాకు ఆశీర్వాదం కలిగింది. ఇశ్రాయేలు యొక్క చిన్న పిల్లలు కూడా అదే ఇంట్లో పనిచేసినటువంటి నయమాన్ ఇంట్లో పనిచేసిన ఆ చిన్న అమ్మాయి కూడా ఏం చెప్పింది? పెద్ద సమాచారం చెప్పింది కదా, మా దేశంలో దైవజీవుడు ఉన్నాడు, తప్పకుండా ప్రార్థన చేస్తే నీకు స్వస్థత కలుగుతుంది, నీ రోగం నయమైపోతుంది. ఆ రోజుల్లో దగ్గరికి ఎవరు రాని వాళ్ళు. మరి చిన్న పాప చెప్పిన సమాచారం విని అంత కమాండర్ అక్కడికి వెళ్ళాడంటే ఎంత నమ్మకంగా ఎంత నిష్ఠగా ఆ పాప ఉందో చూడ ఇంట్లో. ఆ గొప్ప సమాచారం అందుకుని అద్భుత రీతిలో ఇంటికి సంతోషంగా తిరిగి వచ్చాడు కదా, తన వ్యాధిని నయం చేసుకుని మరి తిరిగి వచ్చాడు. అలాగే యేసయ్యకి చిన్నపిల్లలు కూడా ఏం చెప్పారు ప్రభు చెప్పండి? ఇలాంటి వారిని ఆటంకపరచొద్దు, నా దగ్గర రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి బైబిల్ గ్రంథంలో అదే విషయాన్ని మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక పిల్లవాడు కదా ప్రభుకి ఇచ్చింది, ఎంత ధారాళంగా ఇచ్చారు చూడండి. యూదుల యొక్క పిల్లల యొక్క అలవాట్లు మనం బాగా తెలుసుకుంటే అది నిజంగా వారు 3 సార్లు ప్రార్థన చేయందే వాళ్ళు బయటకు రారనమాట.
అందుకే ముమ్మారు వాళ్ళు ప్రార్థన చేయడము, ఆ తర్వాత వాళ్ళు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం, ఈ విధంగా మనం మన పిల్లలకు అదే ప్యాటర్న్, ఆ వాక్యాన్ని మనం ఆ విధంగా అందించగలిగినప్పుడు దేవుడు నీ కుమారుడు పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో అది నువ్వు కనిపెట్టడమే కాదు, ప్రార్థించి తల్లిదండ్రులుగా ఏం చేయాలి చెప్పండి. దేవుడు ఏ ఉద్దేశం మిమ్మల్ని అడిగాను అనుకోండి, దేనికి పంపాడంటే మా కుమారుడిని, మీ కుమారుని ఎందుకు పంపించాడు పండు అని అడిగితే ఏం చెప్తాడు? మీ మనవాడిని ఎందుకు పంపించారు తాతయ్య గారిని అడిగింది, రెక్సన్ ఎందుకు పంపించాడు దేవుడు? దేవుడు ఈరోజు వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారు, ఏ ఉద్దేశంతో నా కుమారుని లోకానికి దేవుడు ఇచ్చాడు అది తెలుసుకుంటే దాని ప్రకారం కదా మనం నేర్పించేది. అది తెలుసుకోకపోతే మన జీవితంలో ఏ విధమైనటువంటి గమ్యములో మనం నడిపించలేమన్నమాట. అందుకని నేను ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేమంటే, దేవుని వాక్యముల నుండి మీ పిల్లలకు ప్రభువే బోధకుడిగా ఉండేటట్లుగా మీరు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యములను, అలాగే శిక్షణ అనే మాట తెలుగులో శిక్షణ ఉంటుంది, ట్రైనింగ్ అన్నమాట. ట్రైనింగ్ ప్రభువులాగా నడిపించడం, ప్రభువులాగా ఉండడం, ఈ విధంగా నేర్పించినప్పుడు తప్పకుండా దేవుడి యొక్క ఉద్దేశాన్ని మీ బిడ్డల పట్ల దేవుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మనకు బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు కదా, జాన్ వెస్లీ. వాళ్ళమ్మ ప్రతిరోజు ప్రార్థన చేసేది. 14 మంది పిల్లలైతే ప్రతి ఒక్కొక్కరి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసేది, ప్రభువా ఇంగ్లాండ్ దేశాన్ని రక్షించడానికి. ఆ రోజుల్లో వ్యభిచారము, పాపము భయంకరంగా ఉంది ఇంగ్లాండ్ దేశంలో. నా కుమారుని మీరు ఆశీర్వదించాలి అని చెప్పేసి ఎంత గొప్ప ప్రార్థన చేసింది. నిజంగా జాన్ వెస్లీ ద్వారా ఇంగ్లాండ్ అంతా కూడా ప్రభు వైపు ఆ రోజుల్లో తిరగడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఇలాంటి, నేను థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చెప్పాను. వాళ్ళ అమ్మ గొప్ప సేవకుని అందించింది. బైబిల్ గ్రంథంలో హన్నా మనందరికీ తెలుసు కదా, ఓ గ్రేట్ ప్రాఫిట్, గొప్ప ప్రవక్తను అందించింది. వీళ్ళందరూ ప్రార్థనలో, విజ్ఞాపనలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకుని ఆ ప్రకారం నడిపించారు అన్నమాట. ఆ విధంగా నడిపించినప్పుడు దేవుడు మిమ్ములను, మీ పిల్లల్ని, అలాగే ఈరోజు ప్రత్యేకంగా రెక్సన్ కూడా దేవుడు తన మహిమ కొరకు బలమైన సాధనంగా వాడబడినట్లు దేవుని వాక్యంతో తల్లిదండ్రులను, అలాగే బంధువులను, అందరినీ కూడా దేవుని వాక్యంతో నింపబడినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తారు. ఎందుకంటే వాక్యమే ప్రాముఖ్యమైనది పిల్లలకు. ఆ విధంగా నడిచినప్పుడు దేవుడు తన బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తారు. చాలా మంది సహజంగా పిల్లల్ని ఏమంటారంటే, వాడిదన్ను, వీడిదన్ను, ఆ మాటను, ఈ మాటను, ఇవి నేర్పిస్తుంటారు. వాడు పెరిగి అదే చేస్తుంటాడు. వాళ్ళ మమ్మీ ఒక ఆమె తల మీద జాంకాయలు పుట్టబెట్టుకుని వెళ్తుంది. ఒక ఆమె పోతుంది, ఈమె మమ్మీ ఏం చేసిందంటే భుజం మీద ఎక్కించుకుని పిల్లవాడిని తీసుకెళ్తుంది అనమాట. వాడి దగ్గరికి రాగానే వాడు పై నుండి బుట్టలో జాంకాయ ఎత్తుకున్నాడు. మమ్మీ జాంకాయ తీసేనే అని అన్నాడు. వాడు నా బంగారు కొండ బలి పనిచేసేవారు అన్నమాట. వాడు అప్పటి నుంచి దొంగతనాలు మొదలుకున్నాడు. మా అమ్మకి బలి ఇష్టం అని చెప్పి ఆ పని ఈ పని చేసి మొత్తం మంచి రాబర్ అయిపోయాడు. రాబర్ అయిపోయి వాడికి ఉరిశిక్ష పడితే ఈ ఆఖరి కోరిక ఏంటంటే, మా అమ్మను ఒకసారి రమ్మని చెప్పాను, మా అమ్మని చూడాలని. వాళ్ళ అమ్మ వస్తే చెట్టు తీసి ఆ చెంప ఈ చెంప వాయించి, నేను నీ వల్లనే నేను ఈ స్థితికి వచ్చాను, నువ్వు నాకు సరైనటువంటి క్రమంలో నువ్వు నన్ను నడిపించలేదు. దేవుని పిల్లలుగా మీరు అన్నావలే మీ బిడ్డల్ని ప్రభు యొక్క మార్గంలో అద్భుత రీతి నడిపించబడినప్పుడు మీ కుటుంబంలో నుంచి ప్రపంచ సేవకులు బయలుదేరతా నేను నమ్ముతున్నాను. మన కుటుంబంలో దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీకు ఏది ఇంపార్టెంట్ అండి? ప్రజల్ని నరకం నుంచి తప్పించేవాళ్ళు కావాలా, లేకపోతే మంచి ఉద్యోగం చేసేవాళ్ళు కావాలా? నిజం చెప్పండి. సేవకులు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన కుటుంబాల్లో నుంచి సేవకులే లేవు. ప్రభు అక్కడ సమీపంగా ఉంది. మనం ఇజ్రాయేల్ యొక్క యుద్ధం చూస్తున్నాం. ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది. కాబట్టి మీ పిల్లల్ని, మన పిల్లల్ని ప్రభు సేవకి అంకితం చేయండి. దేని గురించి ఆశపడకుండా ప్రభువులో మీ బిడ్డల్ని నడిపించినప్పుడు మీ కుటుంబాలు, అనేక కుటుంబాలని నరకం నుండి తప్పించే కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించును కాక. ప్రార్థన చేసుకుంటాం.
ఒక క్షణం ప్రార్థన చేసుకున్నాం. రక్షణ కొరకు నేను ఒకసారి ప్రార్థన చేస్తాను. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒక క్షణం ప్రభు వైపు చేతులు చాపండి. ప్రియమైన ప్రభువా, మేమందరం మీ వైపు చేతులు చాపుతున్నాము. ఒక క్షణం అందరూ కూడా మీరు ఒకవేళ మోకరించగలిగితే మోకరించండి. మోకరించి ప్రభు వైపు చేతులు చాపు. ప్రభువా, మా కుటుంబాల్లో తండ్రి ఉన్నతమైన నీ సేవకులు కావాలని మీరు కోరుకుంటున్నందుకు వందనాలు తండ్రి. ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో ప్రభు వలసిన గారు, వదిన గారు, అలాగే తండ్రి పండు వీళ్ళందరూ కూడా నీ పరిచయంలో ఉన్నారు ప్రభువా. అలాగే తండ్రి ఈ బిడ్డలు మేము ఉన్నతమైన సేవకులుగా చూడాలని ఆశపడుతున్నాం ప్రభువా. ఈ అంచె దినాల్లో అనేక ఆత్మలు రక్షించబడడం కోసమే మా కుటుంబాన్ని ఎన్నుకున్నారని నేను నమ్ముచున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా, గొప్ప దేవుడు, ఈ సమయంలో నేను ప్రత్యేకంగా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఈ బిడ్డను దీవించాను ప్రభువా. మీరు గొప్ప దేవుడు పోయి ఉన్నారు తండ్రి. రక్షణ పక్షంగా ప్రత్యేకంగా నీ సన్నిధిలో వేడుకుంటున్నాను ప్రభువా. విస్తారమైన దీవెనలతో నింపండి తండ్రి. నేను ఇప్పుడు ఎప్పటి వరకు ఏ విధంగా మీ కృప చొప్పున కాపాడి ఉన్నారు ప్రభువా, అలాగే ఇక ముందు కూడా విస్తారమైన కృప దయచేయండి, దీర్ఘాయుషు దయచేయండి. ఎదుగుచున్న వాళ్ళది నీ దయలో మనుషుల దయలో ఎదుగునట్లుగా చేయండి. మీ జ్ఞానముతో నింపండి నాయన. ప్రార్థనలో వాక్యములో ఎదుగునట్లుగా ఈ బిడ్డలు బలపరిచేటట్లు తన తల్లిదండ్రులను బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. విస్తారమైన ఆశీర్వాదాలతో నింపండి ప్రభువా. గొప్ప దేవుడు, జ్ఞానమందు వయస్సునందు ఎదుగునట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. విస్తారమైన దీవెనతో రక్షణ నింపి మీరు మహిమ పొందండి. మీరు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి బిడ్డను పంపించి ఉన్నారు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినట్లుగా తల్లిదండ్రులకు అలాగే ప్రభువా బంధువులకు అందరూ కూడా ఈ బిడ్డను ఆ విధమైన ఉద్దేశంలో నెరవేర్చేవారిగా నడిపించేవారిగా చేసి బలపరిచే మహిమ పొందమని ఈ బిడ్డను విస్తారంగా దీవించమని సకల విధమైన బలహీనతలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలని నూతనమైన ఆరోగ్యంతో కూడా నింపి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. చక్కటి వాక్యం అందించిన దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు నా కుటుంబం తరఫున, అలాగే రక్షణ వాళ్ళ కుటుంబం తరఫున కూడా తెలియపరుస్తున్నాం. ఈ సమయంలో థ్యాంక్ యూ. అలానే ఇప్పుడు కేక్ కార్యక్రమం ఉందమ్మా. కేక్ తీసుకొచ్చినట్లయితే త్వరగా అక్కడ టీపై ఉంటుంది చూడండి నా సందులో. స్మైల్ నా చీఫ్ గెస్ట్ వాళ్ళిద్దరని ఇంకెవరు వైట్ క్లాత్ చేసేయండి. ఈ సమయంలో రామ్కి కూడా ప్రారంభం చేస్తుంది. కేక్ ఏర్పాటు చేయండి. ఈ లోపు ప్రణవి లూయిస్ చక్కటి పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుస్తారు. రండి దాన్ని దాని మీద ఏమైనా క్లాత్ తీసుకొస్తాను. షేపాలు తీసుకొస్తాను. లెస్సీ రాత్రి లూయిస్ కమ్. ఇంకో మైక్ ఏది? ఇంకొక మైక్ ఎక్కడ ఉంది? ఇంకో మైక్ ఎక్కడ ఉంది? స్మైలీ మైక్ ఏదమ్మా? ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ
కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులైన హించుమయా చీకటిలో కడు చీకటిలో అగ్ని స్తంభమైనను నడుపుమయా దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని నీవే లేకుండా నేనుండలేను యేసయ్యా ప్రేమే లేకుండా జీవించలేను యేసయ్యా నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే నా ఒంటరి పయనంలో నా జంటగా నిలిచావే నేను నడిచే దారుల్లో నా తోడై ఉన్నావే ఊహలలో నా ఊసులలో నా ధ్యాస వాసవైనావే శుద్ధతలో పరిశుద్ధతలో నేను పోలి నన్నెల సాగమని దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని కొలతే లేదయ్యా నీ జాలి నాపై యేసయ్యా కొలతే లేదయ్యా సమృద్ధి జీవం నీవయ్యా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా నా కన్నీరంతా తుడిచావే కన్న తల్లిలా నా పొదువంతా తీర్చావే కన్న తండ్రిలా ఆశలలో నిరాశలలో నేనున్నా నీకని అన్నావే కోరులలో కోరా సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను బ్రతకమని చక్కటి పాటను అందించిన పిల్లలకి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వ్యాక్సిన్ వాళ్ళు నానమ్మ గారు తాతయ్య గారు వచ్చినట్లయితే వారి చేతుల మీద కేక్ కట్ చేస్తారు. దానికన్నా ముందుగా వ్యాక్సిన్ వాళ్ళ మామయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి బాగా రండి గీతం రండి పరిశుద్ధుడ మహోన్నతుడ మహోగరుడ ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా నాయన ఇగో ప్రభా రక్షణ బట్టి కూడి ఉన్న ఈ కుటుంబములన్నింటినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇగో ప్రభా ఈ చిన్న బిడ్డని ఈ దినాన్న మీరు ప్రేరేపించి ఇచ్చిన ఈ బర్త్డే సెలబ్రేషన్ తరపున ఈ ప్రార్థన చేయుటకు మిమ్మల్ని ఆరాధించుటకు ఇచ్చిన ఈ సమయం బట్టి భాగ్యం బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుకుంటున్నాం ప్రభా ఇగో మా వెల్సన్ డాడీ మేరీ అమ్మగారి పండు పింకీని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన కూడి వచ్చిన మా కుటుంబములన్నింటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు దీవించి ఆశ్రదించి చిన్న బిడ్డను బర్త్డే వేడుకల్లోని ఆనందంతో సంతోషంతో ఎటు రీతిగా నడిపిస్తున్నారో మీకు ఒక చొప్పున నడిపించి కేక్ కట్ చేసి తన నోటిలో పెట్టేటప్పుడు ఎంత మధురముగా
తను ఆహ్వానిస్తున్నాడు. ఆ స్వీట్ను అంత మధురమైన మన జీవితాంతము కలిగి ఉండేటకు నీ కృపా సన్నిధి తోడై ఉంచి నీ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించి నీ కుడి హస్తమును నీ దక్షిణాస్తమును మాపై ఉంచి కృప చూపి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి నీ పేరోపణ చొప్పున మమ్మల్ని నడిపించి ఆస్వాదించమని ప్రభా ఈ ప్రార్థన ముగించుకొని ఈ కార్యక్రమం అంతా ముగించుకొని క్షేమంగా ఎవరు సక్రమంగా అది చేరేటంత వరకు మార్గం సరళం చేసి నడిపింపమని యేసయ్య నామమున గణపరిచి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాము మా పరలోక తండ్రి ప్రేమ ఈ సమయంలో రక్షణ వారు పెద్దత్త గారు చిన్నత్త గారు కూడా వస్తారు. త్వరగా వాళ్ళ అమ్మమ్మ గారు కూడా రావాలి. ముందు మన దగ్గర పెట్టండి. రండి అక్క రండి రండి బాబు అది వెలిగించేది Happy birthday to you. Happy birthday to dear Rexon. Happy birthday to you. May God bless you, dear. May God bless you, dear. చూడండి 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 ఒకసారి చేతి రక్షణ చూడు ఒకసారి చూడు చూడు రక్షణ చూడు రక్షణ చూడు చూడు కృష్ణవేణి కూడా రండి మధ్యలోకి. చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడు ఒకసారి చూడు జార్జ్ చూడు వచ్చి బావగారు ఒకసారి ఇటు వచ్చాను బావగారు ఒకసారి ఒకసారి సైడ్ ఇవ్వాలి చూడు చూడు చూడు
చూడు స్మైల్ ఫోటో తీసేసుకుంటే రామకృష్ణ కీర్తించండి అమ్మా. రాజు పుణ్య బన్ను ఏదో పోయిన రియల్ రియల్ చూడు రియల్ తర్వాత నెల్లూరు నుండి వచ్చిన దైవజనులు అలాగే పాస్టర్ గారు చూడు పిలిచి అలాగే ఇంకొక నూతనంగా వచ్చిన అంటే మా గృహానికి నూతనంగా వచ్చిన సిస్టర్ గారు కూడా ప్రత్యూష మన మధ్యలో ఉన్నారు. వారు కూడా వెళ్ళి బాబుని ఆశీర్వదిస్తారు. త్వరగా వచ్చినట్లయితే కొద్ది పేర్లు పిలిచిన వెంటనే త్వరగా లాగండి, ఎందుకంటే సమయం చాలా ఎక్కువైంది. నెల్లూరు నుంచి వచ్చిన పాశ్రమ గారు, తర్వాత రక్షన్ మేనమాన్ గారు, మేనమాన్ గారు ఆ మేనత్త గారు అత్త చిన్న సోన విందుబాబు చూడు చూడు మాయా ఒకసారి చూడు అలా రక్షణ వాళ్ళు రక్షణ అమ్మమ్మ నా తాతయ్య వాడు పండు పింకి చూడు ప్రిన్సమ్మా రియల్ రియల్ రక్షన్ 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 నాకు ఫోటో చూస్తే మొత్తం నీకు ఇచ్చేస్తాను. ఏం లేదన్నా ప్రిన్సమ్మా, ఏం లేదు బంగారం. నాయన తిరగరా నాయన
అందరూ ఎవరెవరు అత్త కొంచెం దగ్గరికి వెళ్ళవా విన్ని కొంచెం వావ్, అమ్మమ్మ తాతయ్య మంచి హార్మోనం గిఫ్ట్ గా ఇచ్చారు. రైక్షన్ దాన్ని ఇప్పుడు మ్యూజిక్ పేరుగా వంచుతున్నారు. తప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. సూపర్. దేవుడు ప్రార్థన కాబట్టి ఉంటుంది రేట్ అయిపోయి. కూర్చోవా? నేనే మన ముగ్గురం ప్రిన్స్ అమ్మా మమ్మీకి ఆడితో జూమ్ చేసి ఓడిపోతాడు ఫోకస్ అన్నయ్య రండి అన్నయ్య అన్నయ్య పింకీ పింకీ రామ్మా, పండు రా నాన్న. తర్వాత లాస్ట్ లో అమ్మ నాన్న కేక్ పెట్టి ప్లస్ చేస్తారు. ఓకే జాగ్రత్త పడుతుంది. పెద్దమ్మా పెద్దమ్మా అన్నీకి ఇచ్చండి, అన్నీకి ఇచ్చండి. బాగా మాగు బాగా నవ్వు నవ్వు బాగా నవ్వు రెక్సన్ రెక్సన్ చూడు ఒకసారి. రెక్సన్ రెక్సన్ ఒరే బాబు ఆగరా ఒక నిమిషం. తర్వాత రక్షణ వాళ్ళు మమ్మీ డాడీ అంతే. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. కనకమ్మ కనకమ్మ రామ్మ. కనకమ్మ గుర్తు పెట్టు కనకమ్మ. గుడ్ బాయ్. రియల్ నీకు ఎవరంటే రండి శేభా రాజశేఖర్. ఏది కనకమ్మ ఇదిగో కనకమ్మ గిఫ్ట్ ఇవ్వు. ఈ ముట్లు కడుగుతుంది. అయిపోయింది. కేక్ పెట్టావా? పెట్టు కనకమ్మ కూడా పెట్టాడమ్మ కేక్. అవునా? అక్క ఇటు చూడండి ఇటు చూడండి. ఏందా మొబైల్ మీ ఫ్యామిలీ చూడు రెక్సన్ రెక్సన్ ఆ పండు బాబాయ్ వైపు చూడు ఒకసారి.
ఆ ఫోన్ అరే ఒకటే చూడాలి ఒక పైకి చూడు బాబాయ్ దగ్గర చూడు బాబాయ్ రేపు చూడమ్మా ఫోటో గుడ్ బాయ్. ఏంటంత బ్యాగ్ అయినా ఉంది